హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చి పులుసు. ఈ పచ్చి పులుసు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే సింపుల్గా చేసుకునే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 10 పచ్చిమిర్చిని, ఒక స్పూన్ జీలకర్రని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆ ఆయిల్లో వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక వంకాయని తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే స్మోకీ ఫ్లేవర్తో బాగుంటుంది. ఇలా వంకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చుకోవాలి. చల్లార్చి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ వంకాయ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని తర్వాత మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. ఒకసారి మొత్తం చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ పచ్చి పులుసుని చేత్తో కలుపుకుంటేనే దాని టేస్ట్ దానికి వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 50 గ్రామ్స్ బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం బాగా చేతితో బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా తర్వాత చేతితో కలుపుకోవాలి. తర్వాత పోపు కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లేదా 5 ఎండుమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పక్కన పెట్టుకున్న తాలింపులో యాడ్ చేసుకుంటే ఈ పచ్చి పులుసు రెడీ అవుతుంది. ఈ పచ్చి పులుసుకి కాంబినేషన్గా ముద్దపప్పుతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. లేకపోతే ఈ పచ్చి పులుసు వేసుకొని మీగడతో వేసి తింటే చాలా ఇష్టపడతారు. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.